డిఎస్సీ అక్రమాలపై ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. డిఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా కోరుతూ వైసీపీ రాష్ట్ర వ్యాప్త నిరసన ర్యాలీలు చేపట్టింది. పోలీసులు అనుమతి నిరాకరించినా పలు జిల్లాల్లో వైసీపీ నేతలకు నోటీసులు జారీ చేసినా లెక్క చేయకుండా ర్యాలీలు తీశారు. ఇక ర్యాలీని అడ్డుకున్న పోలీసులతో వైసీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా పోలీసులకు వైసీపీ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష వైసీపీ చేపట్టిన అతి పెద్ద నిరసన కార్యక్రమం ఇది. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వైసీపీ నాయకులను గృహ నిర్బంధం చేశారు. మరికొన్ని చోట్ల ముందస్తు అరెస్టులు కూడా చేసినట్లు సమాచారం. ఈ పరిణామాలన్నీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. చిత్తూరు జిల్లా కుప్పంలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. కుప్పంలోని ఎమ్మెల్సీ భరత్ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. వైసీపీ తలపెట్టిన ర్యాలీకి పర్మిషన్ లేదని, ఎవరిని అనుమతించబోమని పోలీసులు స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ ఇంటి వద్ద వైసీపీ నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ నాయకులు నినాదాలు చేశారు. వైసీపీ నాయకులను, కార్యకర్తలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారని ఎమ్మెల్సీ భరత్ ఆరోపించారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ఈ నిరసనలు, పోలీసుల చర్యలు రాష్ట్ర రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాల్సి ఉంది. ఇక దీనిపై మరింత సమాచారం మనకి అందించడానికి విజయవాడ నుంచి మా ప్రతినిధి కృష్ణ, అలాగే తిరుపతి నుంచి మా మరో ప్రతినిధి వర్మ మనకి అందిస్తారు. ముందుగా మనం విజయవాడ కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, అసలు ఏం జరుగుతోంది? అంటే డిఎస్సీ మీద ఎలాంటి అవకతవకలు జరగలేదని ఎలాంటి ఆధారాలు లేవు, అంటే జరిగిందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. సో ఇలాంటి నేపథ్యంలో ఎందుకు నిరసనలు చేస్తోంది వైసీపీ? మనం మాధవి మొదటి నుంచి కూడా గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అంటే ఇప్పటి వరకు వైసీపీ ఈ 2 ఏళ్లలో ఇంత పెద్ద ఉద్యమాన్ని కూడా ఎప్పుడూ చేపట్టిన పరిస్థితి లేదు. మొదటి నుంచి కూడా ఏదైతే యువగలం పాదయాత్రలో లోకేష్ బాబు చేసినటువంటి సందర్భంలో నిరుద్యోగ యువతకు ఇచ్చినటువంటి హామీ నేపథ్యంలోని యొక్క డిఎస్సీ నోటిఫికేషన్ ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయడం, దాదాపుగా 150 రోజుల్లోనే ప్రక్రియ అంతా కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం, నోటిఫికేషన్ తర్వాత ఉద్యోగాలు పరీక్షలు పెట్టడము, తర్వాత సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయడము, దాంతో పాటు వెంటనే ఉద్యోగాలు ఇచ్చేయటం, దానికి ఆర్డర్స్ కూడా ఇచ్చేయటం, అంటే దాదాపుగా 150 రోజుల్లోని ప్రక్రియ అంతా పూర్తి చేసినటువంటి ఘనతగా అయితే కూటమి ప్రభుత్వం చేసినట్టయితే చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున అంటే దాదాపుగా 16,000 పైచిలకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఇచ్చిందంటే మనం ఈ ప్రభుత్వం వచ్చిందని చూసుకోవచ్చు. అదేవిధంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పనే ధ్యేయంగా ఈ 5 ఏళ్లలో యువతకు ఇవ్వాలి, నిరుద్యోగ యువతకు ఉద్యోగం కల్పించాలనే కార్యక్రమంలో భాగంగానే కూటమి ప్రభుత్వం ఆ విధంగా జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయడం చూస్తాను. ఆ నేపథ్యంలో ఉద్యోగ ప్రకటనలతో కూడా చేసినట్టయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ మొత్తాన్ని తీసుకుంటే డిఎస్సిలో ఏదైతే ఆ ఉద్యోగ కల్పనలో ప్రధానంగా స్పోర్ట్స్ కోటాకు సంబంధించి, వికలాంగుల కోటాకు సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే మొదటి నుంచి కూడా తీవ్రమైన ఆరోపణలు అయితే చేస్తుంది. దీంట్లో అవకతవకలు జరిగాయి. ఎవరూ కూడా క్రీడాకారులు లేరు, కేవలం క్రీడా సర్టిఫికెట్లు ఉంటేనే వారికి ఉద్యోగాలు ఇచ్చారు తప్ప నిజంగా స్పోర్ట్స్ లో పాల్గొని గెలుపొందినటువంటి ఎవరికి ఉద్యోగాలు రాలేదు అంటూ కూడా కొంతమంది ఉద్యోగాలు రాని వాళ్ళు కూడా ఈ రోజు రోడ్డెక్కిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే మొదటి నుంచి కూడా ఇటు తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ ఎక్కడ మేము అవినీతి చేయలేదు, అవకతవకలు జరగలేదు, ఒక కులానికి కానీ లేకపోతే ఒక వర్గానికి కానీ న్యాయం చేకూర్చే విధంగా ఎక్కడా కూడా జరగలేదు, ఇది పారదర్శకంగా జరిగింది అంటూ కూడా కూటమితో పాటు అదేవిధంగా దీనికి సంబంధించిన విద్యాశాఖ అధికారులు కూడా పలుమార్లు మీడియా ముఖంగా కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం అవకతవకలు జరిగాయి, స్పోర్ట్స్ కోటాలో ఎవరో కూడా క్రీడాకారులుగా పాల్గొనకపోయినా కేవలం సర్టిఫికెట్లు ఉన్నాయని వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు, అదేవిధంగా వికలాంగుల కోటాలో కూడా
ఉద్యోగాలైన దాదాపుగా 60 ఉద్యోగాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క ఉద్యమాలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితి చూస్తాను. దీనికి ఛాలెంజ్లు ఓపెన్ ఛాలెంజ్ తో ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అదేవిధంగా కూటమి కానీ ఆరోపణల ప్రచారాల పత్రం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒక అట్టడుగు రాజకీయ వర్గాల్లో ఒక హీట్ అయితే రాజకీయం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రతిరోజు కూడా అన్ని ప్రాంతాల్లో అంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, ధర్నా కార్యక్రమాలు అదేవిధంగా చేస్తూనే ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా ఒక పెద్ద ఎత్తున చంద్రబాబు లోకేష్ సారీ ఏదైతే వైఎస్ఆర్సీపీ ఏదైతే రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఈ రోజు ఉద్యమాన్ని ఉధృతం చేసి ఏదైతే ర్యాలీలు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి కృష్ణా జిల్లా తీసుకుంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇప్పటికే అందరికీ నోటీసులు అయితే ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉన్నారో ఆ ఇన్ఛార్జీలు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రి అందరికీ కూడా ఇప్పటికే పోలీసులు అయితే నోటీస్ అయితే ఇవ్వడం చూస్తాను. ఎక్కడా కూడా ఈ ర్యాలీలు కానీ నిరసన కార్యక్రమానికి అనుమతి లేదు అంటూ కూడా అవసరస్తులు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ వాటన్నిటిని బేఖాతరు చేస్తూ వైఎస్ఆర్ శ్రేణులు అయితే రోడ్డు ఎక్కిన పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు చెప్పినా కూడా వినకుండా బేఖాతరు చేసిన రోడ్డు ఎక్కిన ఉన్న నాయకులందరినీ కూడా పోలీసులు ఎక్కడెక్కడ అరెస్టులు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మాధవి ప్రస్తుతానికైతే. రైట్, అంటే ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు ప్రతిపక్షాలకి ప్రభుత్వ పక్షాలకి ఎప్పుడు ఇవి జరుగుతూనే ఉంటాయి, క్వైట్ కామన్. బట్ ఎలాంటి ఆధారాలు చూపించకుండా వైసీపీ ఇలాంటి ఇవి చేయటం వెనుక ఏంటి రీజన్? అంటే ఒక వైసీపీ ఒకటే మొదటి నుంచి చెప్తుంది, ఆ సంబంధిత ఎవరైతే ఆ ఉద్యోగానికి అర్హత సాధించలేకపోయారో, అన్ని అర్హతలు ఉండి ఉద్యోగం రాలేదని ఎవరైతే ప్రధానంగా ఉన్నారో వారు వికలాంగులు కానీ అదేవిధంగా స్పోర్ట్స్ కోటాలో పార్టిసిపేట్ చేసి స్పోర్ట్స్ కోటాలో పాల్గొన్న వ్యక్తులు కూడా వారు కూడా వైఎస్ఆర్సీపీ శిబిరానికి గతంలో కూడా అనేక సందర్భాల్లో వైఎస్ఆర్సీపీ శిబిరాలకు వచ్చిన సందర్భం ఉంది. వాళ్ళు కూడా మీడియా ముఖంగా మాట్లాడిన పరిస్థితి ఎందుకు వాళ్ళకి ఉద్యోగాలు రాలేదు, ఎవరికి ఉద్యోగాలు వచ్చినా వాళ్ళకి అన్ని అర్హతలు ఉన్నా కూడా ఉద్యోగం ఇవ్వలేదని వాళ్ళు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఆ నేపథ్యంలోనే మాకు అర్హత ఉండి ఉద్యోగాలు రాలేదు, ఇదిగో ఆధారం అంటూ కూడా వైఎస్ఆర్సీపీ శిబిరాలకు వచ్చిన వ్యక్తులు కూడా ఉన్నట్ల పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఉద్యోగాలు పొంది ప్రస్తుతానికి ఉద్యోగాలు చేస్తున్నటువంటి టీచర్లు కూడా ఆ కర్నూలులో అయితే బురుజు ఎక్కిక వైసీపీకి నిరసనగా సెగ చూపించిన పరిస్థితి కూడా ఉంది. అంటే ఇటు ఉద్యోగం రాని వాళ్ళు రోడ్డు ఎక్కిన పరిస్థితి ఉంది, ఇటు ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఉంది. కానీ ఓవరాల్ గా తీసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి మాత్రము అందరికీ ఇచ్చేసాము, పారదర్శకంగా జరిగింది, ఎక్కడా కూడా ఎటువంటి అవకతవకలు లేదు. చరిత్రలో 151 రోజుల్లోనే ఉద్యోగాలు ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేసిన ఘన చరిత్ర ఆ కూటమి ప్రభుత్వం అంటూ కూడా ఆధారాలతో సహా కూటమి ప్రభుత్వం చూపిస్తుంటే లేదు అంత పచ్చి అబద్ధం జరుగుతుంది. అందుకనే మేము అవకతవకలు జరిగినాయి కనుక సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాము. సిబిఐ ఎంక్వైరీ చేయడానికి ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమిటి, అదేవిధంగా ఈ యొక్క కుట్రలో భాగంగా ఉండి అవకతవకలు చేసినటువంటి ఏదైతే మంత్రి విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా రాజీనామా కోరుతూ కూడా నిరసనలు వ్యక్తం చేయడం చూస్తా ఉన్నా. ఒక పక్క సిబిఐ ఎంక్వైరీ కోరుతూ వైసీపీ పార్టీ అయితే ఆ నిరసనలు వ్యక్తం చేస్తుంది. ఈ సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదు, మొత్తం కూడా పారదర్శకంగానే మేము అన్ని ప్రక్రియ పూర్తి చేస్తాం, అదే విధంగా మొత్తం కూడా ఆన్లైన్ లో పెట్టాం. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించవచ్చు. మీ ర్యాంక్ కార్డులను బట్టి జరిగిన ఇంటర్వ్యూలను బట్టి అన్ని రకాలుగా పారదర్శకంగా చేసిన లిస్టు మాత్రం ఆన్లైన్ లో ఉంది, చూసుకోవచ్చు అంటూ కూడా కూటమి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ టోటల్ గా ఈ రెండు వ్యవహారాలు చూసుకుంటే ప్రజలు కానీ అదే విధంగా ఒక గందరగోళం పరిస్థితి కానీ రాజకీయంగా ఆరోపణలు ప్రత్యారోపణలు మాత్రమే కనపడుతుందా తప్ప ఎక్కడ యొక్క నిరసనలకు కానీ ప్రభుత్వం చెప్తున్న దానికి కానీ వైఎస్ఆర్ చెప్తున్న దానికి కానీ వీటన్నిటికీ ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందా అంటూ కూడా ప్రజలైతే ఆసక్తిగా చూస్తున్నారు మాధవి. రైట్ కృష్ణ, మీరు వన్స్ అగైన్